నిజంగా ఈరోజు గొప్ప విజయోత్సవం మనకి. ఎందుకంటే 2020లో ఈ చర్చి ప్రతిష్ఠింపబడింది. 2000 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మింపబడింది. ఘనత, మహిమ, స్తుతి అన్నీ కూడా యేసయ్యకు మాత్రమే చెందుతాయి. యేసయ్య మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వమును సాధ్యం చేయగల గొప్ప దేవుడు అని మనందరికీ తెలుసు. అయితే ఇది నిర్మించడానికి, ఇది నిర్మించింది కేవలం యేసయ్య మాత్రమే. మమ్మల్ని ఆయన తన పనిముట్టులుగా మాత్రమే ఇక్కడ వాడుకున్నాడు. శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, జ్ఞానమిచ్చాడు, సమస్ఫూర్తిని ప్రసాదించి ఈ ఆలయాన్ని మా చేత నిర్మింపచేశాడు. అన్ని చోట్ల ఎన్నో చర్చలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఈ చర్చి కేవలం యేసయ్య ఆయన మహిమలు, ఆయన చేతితో దీనిని ఇక్కడ నిర్మించాడు. ఆయన కృప, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదములు, ఆయన మహిమ ఈ చర్చిలో నిండుగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి ఈ ఆలయంలో ఆయన వాడుకుంటున్నాడు అంటే నిజంగా గొప్ప అద్భుతం. దీనిని ఎంతోమంది కబలించాలని చూసినా కూడా మరి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు వ్యర్థం చేసి దేవుడు ఇక్కడ మరి మన శ్రీనివాసరావు డిఈ గారిని ఇక్కడికి నడిపించి, అప్పట్లో సిఈ గారు, ఎస్ఈ గారు, డిఈ గారు, ఏఈస్, ఓఎన్ఎం స్టాఫ్ వాళ్ళందరినీ ఇక్కడికి నడిపించి స్థిరపరిచి ఈ ఆలయాన్ని నిండించి తన మహిమను ఈ మందిరంలో కురిపించాడు. అది మీ అందరికీ కూడా తెలుసు. అయితే మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇక్కడ కాలనీ నిర్మింపబడినప్పుడు ఇవి చూడడానికి సిఎండి పార్థసారథి గారు ఈ కాలనీకి వచ్చారు. అప్పట్లో మరి సివిల్ అథారిటీస్లో ఉన్న సిఈ గారు, ఎస్ఈ గారు, డిఈ గారు వాళ్ళ సమక్షంలో పార్థసారథి గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఇది మన కాలనీ కాబట్టి ఇక్కడ ఎంతోమంది నివసిస్తున్నారు, ఎన్నో మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆలయాలు కట్టించుకోవడానికి మేము స్థలం ఇస్తాము అని చెప్పారు. అలాగే సివిల్ అథారిటీస్ వాళ్ళకు కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు వీళ్ళకి స్థలం ఇవ్వండి, ఎవరైతే ముందుకు వచ్చి ఆలయం నిర్మించుకుంటారని అంటారో వాళ్ళందరికీ మరి స్థలాలు ఇవ్వండి అని చెప్పాడు. అయితే నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో దేవుడి చేత ప్రేరేపింపబడి ఆయన సమక్షంలోనే అప్పుడే లేచి ఆయనతో చెప్పాను, సార్ మేము ఇక్కడ చర్చి కట్టించుకుంటాము, మాకు స్థలం ఇవ్వండి అని చెప్పగానే మరి ఆయన ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మరి ఈ కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంతగానో సహకరించారు. మరి ముఖ్యంగా పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి మెటీరియల్ అంతా కూడా వాళ్ళే సమకూర్చారు. మరి నిజంగా ఎందుకు పనికిరాని వాళ్ళమేమైనా కూడా అప్పట్లో మరి ఎంప్లాయీస్లో క్రిస్టియన్స్ అనబడే వాళ్ళు 6 ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ ఉండేవి. కృపానందం గారు ఇక్కడ మనకి ఈగా ఉన్నారు. తర్వాత జి శ్రీనివాసరావు, ఆయన ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ సివిల్ విద్యుత్ సౌదా. మోహన్ రావు డిప్యూటీ సిసిఏ చేస్తున్నాడు. తర్వాత నిత్యానందం ఏఈ, రాజ్కుమార్ ఏఈ, నేను. ఇక్కడ 6 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అయితే మేమందరం కూర్చొని మాట్లాడుకుని అనుకున్నది ఏంటంటే, మనం దీన్ని ఘనంగా పూర్తి చేయాలి. ఇది మహామహుని మందిరం. రాజు
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడైన యేసయ్య మందిరం కాబట్టి మరి మనం దీన్ని ఏ మాత్రము తక్కువ లేకుండా, కొదువు లేకుండా మరి సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దాలి, చాలా గొప్పగానే దీన్ని నిర్మించాలి, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అనుకొని మరి ఆలయ నిర్మాణం ప్రారంభించాం. దేవుడు ఎంతగానో మమ్మల్ని పురుగొల్పి ముందుకు నడిపించి ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మింపచేశారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది దీన్ని ఆక్రమించుకోవాలని, కబళించుకోవాలని రకరకాలుగా క్రైస్తవులు అనబడే వాళ్ళే మరి ఎన్నో వేషాలు వేసినప్పుడు దేవుడు వాటినన్నింటిని వాళ్ళని గద్దించి వాళ్ళని ప్రక్కకి నెట్టి, ఇంకా చెప్పాలంటే తన అగ్నితో కాల్చి మహోన్నతమైన గొప్ప కార్యం చేసి డిఈ గారిని ఇక్కడికి నడిపించి మరి ఈ ఆలయాన్ని చేశారు. మీరందరూ కూడా డిఈ గారికి ఎంతో సహకరించి మరి ఇంత గొప్పగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారంటే నిజంగా కేవలం ఇది యేసయ్య కృప మాత్రమే. ఈ సందర్భంలో మరి నాకు నిజంగా నేను ఆనందాన్ని పట్టలేకపోతున్నాను. ఈ ఆలయం చూడంగానే నా హృదయం గంతులు వేసింది. అలాగే మన మధ్యన డైరెక్టర్ హైదర్ గారు ఉండడం నిజంగా చాలా సంతోషదాయకం. ఈ ఆలయం 2000 సంవత్సరం డిసెంబర్ 24న ప్రతిష్ఠింప చేయాలని మేమంతా అనుకున్నప్పుడు వెళ్ళి మరి సిఈ గారిని, ఎస్సీ గారిని వాళ్ళని కలిసి అడిగాము. అప్పుడు సిఈ ఓఎస్డి సన్యాసిరావు గారు, ఓఎస్డి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏమన్నారంటే, మాకు తెలియకుండా సడన్గా ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారండి. అన్ని ప్రాజెక్టుల నుండి మరి సిఈ దగ్గర నుంచి ఎస్సీలు, ఆఫీసర్స్ అంతా ఇక్కడికి వస్తున్నారు. మన ప్రాజెక్టులోనే మీటింగ్ పెట్టారు కాబట్టి మేము రావడానికి వీలు పడదు. అలాగే స్టాఫ్ కూడా, ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరు కూడా మరి అటెండ్ కావడానికి వీల్లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్స్లో ఉండాలి. ఎవరైతే ఇక్కడ ప్రముఖులు చర్చికి సంబంధించి ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి మరి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనండి అని ఆయన చెప్పినప్పుడు నిజంగా మేము చాలా నిరుత్సాహపడ్డాం. ఆ రాత్రంతా ఇంకా చెప్పాలంటే నాకైతే నిద్ర పట్టలేదు. ఇంత గొప్పగా మనం ప్లాన్ చేసాం, ఇంత గొప్పగా మనము అనుకున్నాం కదా, ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరూ లేకుండా మరి పరిశుద్ధ దేవుని ఆలయం ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటూ మరి అదేవిధంగా నేను నిద్రపోవడం జరిగింది. ఉదయం లేచాక నా మధ్యలో ఒక ఆలోచన, మనకి ఈ ఆలయాన్ని కట్టుకోవడానికి స్థలాన్ని ఇచ్చింది పార్థసారథి సిఎండి గారు కదా, ఆయనే కదా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు మన మధ్యనే ఉన్నాడు కదా, కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన చేతే ప్రతిష్ఠింప చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన నాకు రాగానే నేను వెంటనే బయలుదేరి నాకు అతి దగ్గరలో ఉన్న మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెబితే ఆయన సరేనన్నాడు. ఇద్దరం వెంటనే ఆలస్యం చేయకుండా మీటింగ్కి టైం అవుతుంది 9 గంటలకి, మరి 10 నిమిషాలకు 9 కల్లా కృష్ణవేణి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం. సిఈ గారు మమ్మల్ని చూసి, నేను చెప్పాను కదా రావడానికి వీలు పడ్డాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, సారీ వెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయొద్దు అని ఆయన అన్నాడు. అంటూ ఉండగానే సిఎండి గారు, పార్థసారథి గారు స్టెప్స్ దిగుకుంటూ కిందికి రావడం, మమ్మల్ని చూడడం, ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది. వెంటనే నేను ఆయనతో చెప్పాను, అయ్యా మీరే ఇక్కడ మాకు స్థలం ఇచ్చారు, ఆలయాన్ని నిర్మించుకున్నాము, మాకు తెలియకుండా దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించారు,
మీరే వచ్చి దాన్ని ప్రతిష్ఠ చేయండి, 15 గంటలకు ప్రతిష్ఠ పెట్టుకున్నాం అని చెప్పగానే ఆయన అందరినీ చూసినది ఏంటంటే, మనం మీటింగ్లో ఉన్నా కూడా 11 గంటలకు నాకు గుర్తు చేయండి, మనం అందరము ఆలయానికి వెళతాం, ఆ ప్రతిష్టలో పాల్గొందామని అని ఆయన చెప్పాడు. నాకు కృపానందం గారికి కంగారు ఎక్కువైపోయింది, ఏం చేయాలో తోచదు. ఎందుకంటే అన్ని ప్రాజెక్టుల నుంచి ఎంతోమంది వేల కొలిది 100 కొలిది వాహనాల్లో ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి అంటే చాలా కష్టం. ఉన్నది 2 గంటలు. ఇద్దరు ఒక జీప్ తీసుకొని మరి సున్నిపేట వెళ్ళి మొక్కలు తీసుకొని అలాగే స్వీట్స్ తీసుకొని అక్కడి నుంచి హడావుడిగా ఇక్కడికి వచ్చాం. అప్పుడు జరిగిన విశేషం ఏంటంటే, గొప్ప మహోత్సవమే ఇక్కడ ఈ ఆలయంలో జరిగింది. సీఎం గారితో పాటు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అంతా ఇక్కడికి రావడం, ఆలయం నిండుకుంది, ప్రాంగణం నిండుకుంది, మరి అన్ని వీధులు నిండుకున్నాయి. అలాగే మరి ఈ కాలనీ అంతా కూడా నింపబడింది, ఎక్కడ ఖాళీ లేదు. ఒక పక్క సెక్యూరిటీ, ఒక ప్రక్క ఆఫీసర్స్, ఒక ప్రక్క సంఘము అంతా కూడా ఇక్కడ ఉంది. కానీ వినుగని ఎరుగని రీతిలో గొప్ప మహోత్సవం ఇక్కడ జరిగింది. మరి అప్పుడు యెరూషలేము ఆలయము ప్రారంభించినప్పుడు ఎలా జరిగిందో మనం అయితే చూడలేదు. కేవలం బైబిల్ వాక్యాలు చదివి మాత్రమే మనం గ్రహించగలుగుతున్నాం. అంత గొప్పగా ఇక్కడ జరిగింది. అయితే ఈరోజు మరి మనం అందరం ఇక్కడ కూడి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మనం ఇక్కడ కూడుకున్నాం. నా ఆశ ఏంటంటే ఎప్పటికీ కూడా ఇదే విధంగా ఆలయం నిండుకుని ఇంకా దిద్దన ప్రవర్తమానమై గొప్పగా ఈ ఆలయం వర్ధిల్లి ఇక్కడ ఎల్ల వేళల ఆరాధన జరుగుతూ ఉండాలి అనేది నా కోరిక. ఇదే సందర్భంలో నేను డైరెక్టర్ హైడల్ గారిని ఒక మనవి చేస్తున్నాను. అదేంటంటే, నాకు తెలిసినంతవరకు మన ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో, అన్ని కాలనీలో కూడా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆలయం నిర్మింపబడింది కేవలం మన కాలనీలోనే అని నా అభిప్రాయం. అయితే నేను ఆయన కోరుకునేది ఏంటంటే, ఈ ఆలయం ఇంకా ప్రబలాలి, ఇంకా బాగా నడవాలి. కాబట్టి మరి సార్ నా మనవి మన్నించి ఈ సంఘం తరపున నేను చేస్తున్న మనవిని ఆలకించి మరి ఫైల్ మూవ్ చేసి బోర్డు ద్వారా కొన్ని ఫండ్స్ ఎవ్రీ ఇయర్ కొన్ని గ్రాంట్స్ మనకి ఇప్పిస్తే, నేను ఎందుకు ఇలా కోరుతున్నానంటే, ఇదే విధంగా అన్ని కాలనీలో కూడా, అన్ని ప్రాజెక్ట్స్లో కూడా దేవుని ఆలయం నిర్మింపబడాలి, ప్రతిష్ఠింపబడాలి, గొప్పగా ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇది చేస్తారు అని నేను ఎంతగానో అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. తర్వాత 2 నిమిషాలు యాక్చువల్గా మనం మధ్య మరి దైవజనుడు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. అలాగే మన డిఏ గారు కూడా ఉన్నారు, ఆయన మాట్లాడతారు. నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఎక్కువగా ఇష్టపడే వాక్యం రోమపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. గర్వింపక భయపడుము, గర్వింపక భయపడుము. అది జస్ట్ 1 మినిట్ నా హృదయంలో ఉన్నది మీకు చూద్దామంటే, ఇది ప్రసంగం మాత్రం కాదు. లూసిఫర్ గర్వించాడు, పడదొరయబడ్డాడు. సౌలు మహారాజు గర్వించాడు, పతనమయ్యాడు. ధనవంతుడు గర్వించి నరకంలో పడ్డాడు. మరి మీ అందరికీ తెలుసు,
లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుల గురించి రాయబడింది. ధనవంతుడికి సకల సుఖాలు దేవుడు అందచేశాడు, సకల సౌకర్యాలు ఉన్నాయి. మరి డబ్బు ఉంది, హోదా ఉంది, సిరి సంపదలు ఉన్నాయి. అన్నీ దేవుడు కలుగు చేస్తే అది నా గొప్పతనం మరి అని గర్వించి విర్రవీగి మరి దేవుణ్ణి ధిక్కరించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని గర్వంతో విర్రవీగి జీవించి పతనమై మరి తను కట్టుకున్న ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద నుంచి కింద పడి పాతాళంలోనికి తొక్కబడ్డాడు. అక్కడ మరి నరకంలో ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును, అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాయబడి ఉంది. అలాగే మరి లాజరు ఏమీ లేని స్థితి, మహా పేదవాడు, దేవుని ఎడల భయభక్తులు కలవాడు. తన ఆలోచన ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా అతి వినయంతో తగ్గించుకునే స్వభావంతో జీవించాడు. జీవించి పెంట కుప్పల మీద నుండి పరలోకానికి ఎత్తబడ్డాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పేది ఏంటంటే దేవుని కోసం బ్రతకాలి, యేసయ్యను ధరించుకోవాలి, ఆయన కలిగి జీవించాలి. మరి పశ్చాత్తాప హృదయంతో ఎల్లవేళలా పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కల్మషమైన హృదయంతో జీవించాలి అనేది నా కోరిక. ఇది నేను ఎందుకు మీతో ఎంతగా నేను చెబుతున్నాను అంటే, ఇది పరిశుద్ధ ఆలయం, పవిత్ర ఆలయం. దేవుడు దీనిని మనకి ప్రసాదించాడు. మీరందరూ ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు కాబట్టి అంత నియమంతో భక్తితో మీరు ఎదిగి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన కృపలు పొంది మీరు దీవింపబడాలని, అలాగే మరి 128వ కీర్తనలో రాయబడ్డట్టు మీ కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.